ఏపీ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వలమనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి ఘటనలో ఒకసారిగా సంచలనమైన వంశీ అంశం మరోసారి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ప్రజెంట్ ఆ కేసులోని వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఉదయాన్నే హైదరాబాద్కి వచ్చినటువంటి విజయవాడ పోలీసులు రాయదుర్గం పోలీసు సహాయంతో వంశీ ఇంటికి చేరుకున్నారు. వంశీకి నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఇందులో ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. కృష్ణా జిల్లాలో ప్రజెంట్ 144 సెక్షన్ అమలు చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు వంశీని అదుపులో తీసుకున్న దృశ్యాలు మనం చూస్తాం. అరెస్ట్ చేసినటువంటి ఆ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆ రెడ్ కలర్ సర్కిల్లో కనపడుతున్న వ్యక్తే వంశీ. మొదట ఆయన పోలీసు వాహనంలో ఎక్కారు. పోలీసు వాహనంలోనే తరలించే ప్రయత్నం చేయగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన సొంత వాహనంలోకి ఎక్కించినట్టు తెలుస్తోంది. రాచ మర్యాదలు చేస్తూ వంశీని విజయవాడ తరలించారు పోలీసులు. అయితే బెజవాడలో ప్రజెంట్ వైఎస్ జగన్ ఉన్నారు. దీంతో వంశీ అరెస్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కృష్ణా జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. వంశీ అరెస్ట్తో హైడ్రామా చోటు చేసుకుంది. ముందుగా పట్టమట్ట పోలీస్ స్టేషన్కి తరలిస్తారంటూ కూడా పోలీసులు లీకులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత వెంటనే అక్కడికి పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు చేరే అవకాశం ఉంది. కొంత హైటెన్షన్ నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో తర్వాత మళ్ళీ భవానీపురం పిఎస్కి తీసుకొస్తామని చెప్పారు. అది కూడా క్యాన్సిల్ అయింది. తిరిగి వాహనాన్ని కృష్ణలంక వైపుగా తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వంశీని తరలించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వంశీకి పోలీసులు రాచ మర్యాదలు చేస్తూ తీసుకువెళ్లారు. సూర్యాపేటలో వంశీకి టిఫిన్ చేయించారు. ఆ తర్వాత సొంత వాహనంలోనే వంశీని ముందు కూర్చోబెట్టి పోలీసులు తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడకి పోలీసులు వంశీని తరలించారు. సో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లాలో 144 సెక్షన్, బెజవాడలో జగన్ ఉండడం, వంశీని పలుమార్లు అక్కడికి తీసుకొస్తున్నాం ఇక్కడ తీసుకొస్తున్నామని ఆ కారులోని అటు ఇటు తిప్పడం, రాచ మర్యాదలు చేయడం, ఇవన్నీ కూడా కొంత హైటెన్షన్ నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ డీటెయిల్గా మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? వంశీ విషయంలో పోలీసులు ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. ముందుగా ఉదయాన్నే ఆయన ఇక్కడ అదుపులోకి తీసుకోవడం, పోలీసు వాహనంలో ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళడం, సూర్యాపేటలో ఏకంగా పోలీసులు టిఫిన్ పెట్టించడం, ఆ తర్వాత ఆయన సొంత వాహనంలోకి తరలించి ఆయన ముందు కూర్చోబెట్టి అక్కడ దాకా తీసుకురావడం, మొదట పట్టమట పోలీస్ స్టేషన్, ఆ తర్వాత భవానీపురం, ప్రస్తుతం కృష్ణలంక వైపుగా రావడం. సో ప్రజెంట్ వంశీ ఎక్కడున్నారు, ఆయన ఏ రకంగా పోలీసు విచారించబోతున్నారు, మెడికల్ టెస్ట్ల కోసం తరలిస్తారా, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ప్రస్తుతం వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే వంశీ ఈ వాహనంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చేరుకునే పరిస్థితి. ప్రస్తుతం ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఉన్నారు, లోపలికి తీసుకెళ్లారు. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు కొంత ఆసక్తికర పరిస్థితుల్లో వంశీని హైదరాబాద్లో లిఫ్ట్ చేయడం, అక్కడి నుంచి కొంత దూరం తన సొంత వాహనంలోనే తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముందు సీట్లో కూర్చోబెట్టి, మామూలుగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తే సాధారణంగా బ్యాక్ సీట్లోనూ వెనకాల కూర్చోబెట్టి ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఇక్కడ మాత్రం విడ్డూరంగా జరిగిందని చెప్పాలి. అడిషనల్ ఏసీపీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఇష్యూ అయితే జరుగుతోంది. ఉదయం అక్కడి నుంచి సూర్యాపేట వరకు తీసుకుని వచ్చారు. సూర్యాపేటలో టిఫిన్ తిన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాహనాలు మార్చి పోలీస్ వాహనాల్లో తీసుకుని వచ్చారు. అయితే ముందుగా విజయవాడకి యాక్చువల్గా కేసు పడమట పోలీస్ స్టేషన్లో ఉంది. కానీ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారని అందరూ ఊహించారు. ఆ నేపథ్యంలో చాలామంది అక్కడ వైసీపీ నేతలందరూ కూడా వస్తారని భావించిన నేపథ్యంలో విజయవాడని హైదరాబాద్ నుంచి విజయవాడలో హైవేలో భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన పరిస్థితి అయితే ఉంది. దాని వెనకాల ఉన్న తన మిస్సెస్ కారుని కూడా ఆపి ఆమెను కూడా పోలీసులు కంట్రోల్లో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆమెని భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆమెను ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. ఆ సహనంలో వంశీ కూడా కొంత అసహనానికి గురయ్యారు. మీరు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారు అంటూ ఆయన కొంత ఆర్గ్యుమెంట్ కూడా పోలీసులతో చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు ఇప్పటి వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వంశీని ఉంచారు. ఇక్కడికి చాలామంది ఇప్పుడు ఈ ఆహారం తెలుసుకున్న చాలామంది కార్యకర్తలు ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్కి ఇక్కడే ఉంచుతారా, లేదు ఇక్కడి నుంచి అసలు కేసు ఎక్కడైతే నమోదైందో, ఎక్కడైతే పడమట పోలీస్ స్టేషన్లో నమోదైందో అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తారా అనే అంశాలు కూడా చూడాల్సిన పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి పడమట పోలీస్ స్టేషన్ నుంచి ఒకవేళ అక్కడికి తరలించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి తరలించే పరిస్థితి ఉంటుందా
కోర్టు ముందు పెట్టాల్సి ఉంటే ఖచ్చితంగా ముందు హాస్పిటల్కి తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం పోలీసులు హడావిడి కూడా ఎక్కువైంది. ఇప్పటికే అదనపు పోలీసులను కూడా కృష్ణలంక దగ్గరికి తరలించే ప్రయత్నం చేశారు. డిఎస్పీ స్థాయి అధికారులను కూడా ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. ఉన్నతాధికారులు వివిధ శాఖలకు సంబంధించిన ఫోర్స్ కూడా ఇక్కడికి వస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున కృష్ణలంకకి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారు అనే దాని మీద కూడా కొంత మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్ ముందు కూడా పెద్ద ఎత్తున టెన్షన్ ఉంది. ఎక్కడికక్కడ కార్యకర్తలందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు ఎవరిని ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో కంప్లీట్గా వైసీపీ నాయకులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి క్లియర్ చేసే ప్రయత్నం పోలీసులు సీరియస్గా చేస్తున్నారు. ఇక్కడ మనం అంటే పోలీసులకు సంబంధించిన అదనపు పోలీసు బృందాలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాహనాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. పూర్తిగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లీట్గా కూడా పెద్ద ఎత్తున కొంత టెన్షన్ అయితే చేరుకుంటుంది. మనోజ్, ఇక్కడికి టెన్షన్ పరిస్థితులు పూర్తిగా వచ్చాయి. అదనపు సెక్యూరిటీని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. మరోవైపు కృష్ణలంక నుంచి పడమటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారా లేదా అనే అంశాలను కూడా చూడాలి. లేదు ఇక్కడే ఈ ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో, పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచే తరలిస్తారా అనేది కూడా చూడాలి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే వాహనాలని ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. వాహనాలని కావచ్చు, లేకపోతే కార్యకర్తలు ఎవరైతే వంశీ అభిమానులుగా వచ్చారో వాళ్ళందరినీ కూడా వాహనాలందరినీ కూడా వెనక్కి తరలించే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళని ఉంచే ప్రయత్నం అయితే చేయలేదు. మరోవైపు ఇది ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉండటంతో పూర్తిగా కూడా ఇదంతా కూడా కొంత వాతావరణం అంతా కూడా కొంచెం సీరియస్గా ఉంది. ఇక్కడ ఎవరిని ఉంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. కృష్ణలంక పరిధిలో వంశీ ఇక్కడే ఉన్నాడు కాబట్టి అయితే చేస్తున్నారు. సో ఈ యాంగిల్లో మనం కానీ చూసుకుంటే ఎవరిని కూడా ఫిర్యాదుదారుడు ఇచ్చిన పోలీస్ స్టేషన్ ఆ ప్రాంతం ఉంది, ఎక్కడ పడమట పోలీస్ స్టేషన్లో ఉంది. ఇక్కడ కృష్ణలంకకి ముందు భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. దీంతో కొంత గందరగోళమైన వాతావరణం అయితే ఇక్కడ కనపడుతోంది. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం, ఎవరిని కూడా ఇక్కడ ఉన్న షాపులు అన్నిటిని కూడా క్లోజ్ చేసే ప్రయత్నం అయితే పోలీసు చేస్తుంది. అంటే పూర్తిగా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా పోలీసు తన కంట్రోల్లో తీసుకుంది. ఇక్కడ ఉన్న వివిధ వాహనాలను కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడికక్కడ క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న మిగతా షాపులను కానీ వీటన్నిటిని కూడా పోలీసులు కృష్ణలంక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. అదనపు బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీటన్నిటిని ఎక్కడికక్కడ క్లోజ్ చేయాలి, క్లియర్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కృష్ణలంక పరిధిలో ఉన్న వ్యవహారాలను మొత్తం కూడా ఒక్కసారిగా పోలీసు తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. కృష్ణలంక పరిధిలో ఏమైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం కూడా అంటే బేసిక్గా ఇది చాలా రద్దీ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఆర్టీసీ వాహనాలు కూడా ఈ ప్రాంతంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తే ఆర్టీసీ వాహనాలన్నీ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. ఒకవైపు ఆర్టీసీ వాహనాలని క్లియర్ చేయాలి, ఈ ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా క్లియర్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు ఈ వెహికల్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళకి తమ కంట్రోల్లో తీసుకున్న తర్వాత సో ఇక్కడ వాహనాలని క్లియర్ చేయాలి, తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లోనే వంశీని ఇక్కడే ఉంచారు. అంటే వంశీని ఇక్కడే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. వంశీ ఇక్కడే ఉంచుతారా లేదు పడమట పోలీస్ స్టేషన్కి తరలిస్తారా అనేది కూడా ఇంకా పోలీసులు ఏ కృష్ణా జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. బెజవాడలో జగన్ తెలుస్తోంది, ఆయన కూడా ప్రత్యక్షంగా వచ్చే అవకాశం ఏదైనా కనబడుతుందా అంటే అటువంటి సమాచారం ఉన్నది కాబట్టి పోలీసు ఇంత పెద్ద మొత్తంలో అలర్ట్ అయ్యారా? లేదు, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ పూర్తిగా ఒక ఇందాకనే చెప్పారు, కృష్ణా జిల్లా మొత్తం మీద 144 సెక్షన్ విధిస్తున్నాం. ఇక్కడ పూర్తి కూడా ఎందుకంటే వంశీకి సంబంధించిన వ్యవహారంలో తన అంచరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలను కావచ్చు, వాళ్ళన్నింటిలో కూడా ఎక్కడికక్కడ కొంత ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ పోలీసుల్లో ఉంది. ఆ యాంగిల్లోనే ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కృష్ణలంక కొంత సేఫ్గా ఉంటుంది అనే నేపథ్యం, ఎందుకంటే పడమట పోలీస్ స్టేషన్కి ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఆయన అభిమానులు చేరుకున్నారు. కానీ వాళ్ళందరినీ ఇక్కడికి చేరుకుని అక్కడికంటే కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇక్కడే ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేస్తే ఇక్కడి నుంచి నేరుగా ఒకవేళ
హాస్పిటల్కి పంపించాలనుకుంటే హాస్పిటల్కి తరలించవచ్చు, లేదు కోర్టు దగ్గరికి హాస్పిటల్కి ఖచ్చితంగా తరలించాలి, తర్వాత కోర్టుకి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలతో ఇక్కడి కృష్ణలంక పరిధిలోకి తీసుకుని వచ్చిన పరిస్థితి. ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ పడమట పోలీస్ స్టేషన్, ఆ పడమట పోలీస్ స్టేషన్కి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు పూర్తిగా కూడా దీనికి సంబంధించి వ్యవహారంలో పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ డివిజన్లో ఉంది, ఈస్ట్ జోన్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విజయవాడలో కూడా ఒకవైపు ఉన్న నేపథ్యంలో కొంత శ్రేణులు అందరూ కూడా అలర్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కొంత టెన్షన్ ఉంది. ఒకవైపు వైసీపీ కార్యకర్తలు, తర్వాత వాళ్ళందరూ కూడా వంశీని పలకరించడానికి, వంశీకి మద్దతుగా వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం కాబట్టి కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది, కొంత టెన్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాల్సిన నేపథ్యం అయితే ఉంది. పోలీసులు ఆ దిశగానే వీళ్ళని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తరలించే అవకాశం కూడా ఉంది అని అనుకుంటున్నారు. ఎక్కడికి తరలిస్తారనే దాని మీద హాస్పిటల్కి నేరుగా ఫార్మాలిటీస్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా తరలించే అవకాశాలు మెడికల్ టెస్ట్ నిమిత్తం బయటికి తరలించే అవకాశం ఉందా? రోప్ పార్టీ అరేంజ్ చేస్తున్నారు అక్కడ. ఎస్ మనోజ్, డెఫినెట్గా ఇక్కడి నుంచి పడమట పోలీస్ స్టేషన్ కూడా ఆయనకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి, గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించే పరిస్థితి. అందుకే రోప్ పార్టీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడంటే ఫార్మాలిటీస్, అసలు కేసు కంప్లైంట్ ఎక్కడైతే ఉందో పడమట పోలీస్ స్టేషన్లో ఉందో, కానీ ఆ పడమట పోలీస్ స్టేషన్ కంటే కూడా ఈ కంప్లైంట్ని అక్కడ నమోదైన ఫార్మాలిటీస్ మొత్తం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే క్లియర్ చేస్తున్నారు. ఇక్కడే కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి కోర్టుకి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇప్పుడు చాలా ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఇప్పుడు కృష్ణలంక నుంచి మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి వెంటనే తరలించే ప్రయత్నం అయితే హాస్పిటల్కి తరలించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకే పోలీసు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి ఏ రూట్లో తీసుకువెళ్తారు అనేది కూడా కొంత ఆలోచన ఉన్న నేపథ్యంలోనే చాలా మంది వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో అందరూ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పేరు నాని హౌస్ అరెస్ట్ చేశారు, చాలా మంది ప్రముఖులను హౌస్ అరెస్ట్ చేశారు. చివరిన అక్కడికి వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉందా? దగ్గరటువంటి ఆ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు వచ్చే అవకాశం ఉందా? సార్, డెఫినెట్గా ఉంటుంది కదా. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఖచ్చితంగా తమ నాయకుడిని కలవడానికి, తమ స్నేహితుడిని కలవడానికి గతంలో వైసీపీలో ఆయన సన్నిహితంగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళందరూ వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పటికే చాలామందిని, పేర్ని నానిని మంత్రిపట్నంలో ఇంటి ముందు అక్కడ అతన్ని బయటికి రానియకుండా అరెస్ట్ చేశారు. చాలామంది వైసీపీ నేతలు ఇండ్ల దగ్గర నుంచి బయటికి రానియకుండా అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఇమీడియట్గా ఎక్కడికి తరలిస్తారు అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది ఇక్కడున్న పరిస్థితులను బట్టి, వీటన్నిటిని చూస్తే. సో పడమట పోలీస్ స్టేషన్ కంటే కూడా నేరుగా అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కోర్టుకి తరలిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన అధికారులు చేస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేస్తోంది. కానీ ఈ లోపల మొత్తం కూడా ఈ రూట్ మ్యాప్ను మొత్తం కూడా పోలీసులు తన కంట్రోల్లోకి తీసుకునే పరిస్థితి అయితే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కూడా, అక్కడ వరకు కూడా పోలీసు పూర్తిగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం మరి కాస్త ఇప్పుడే బయలుదేరతారా, ఎంతసేపట్లో బయలుదేరుతారనే ఒక చర్చ నడుస్తుంది. దాదాపుగా ఇంకో 10-15 నిమిషాల తర్వాత ఇక్కడి నుంచి మూవ్ అయ్యి వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అందుకే రోప్ పార్టీలు కావచ్చు, లేకపోతే పెద్ద స్థాయిలో బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికిప్పుడు వివిధ స్టేషన్ల నుంచి కూడా సిబ్బందిని ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. చాలామంది పోలీసులు ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే ఉంది. కానీ ఎక్కడికి తరలిస్తున్నారు అనేది పోలీసులు కొంత గోప్యంగానే ఉంచుతున్నారు. ఎందుకంటే కొంత ఇష్యూస్ కాంట్రవర్సీ కాకుండా, ఇష్యూ పెద్దది కాకుండా వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ యాంగిల్లోనే ఓవరాల్గా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కృష్ణలంకకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర ఇక్కడ ఫిర్యాదుదారులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఈ వ్యవహారంలో కంప్లీట్ అంటే స్టేషన్ ఏరియా మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది. పోలీసులు
కంట్రోల్ తీసుకున్నారు? ఎంతమంది పోలీసులు ఉన్నారు? ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ? అంటే ట్రాఫిక్ హెవీ రద్దీగా ఉండే ప్రాంతం అని చెప్తున్నారు కాబట్టి ఎంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ? అందరూ కూడా తొలగించే ప్రయత్నం, వారిని పంపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మనం చూసుకుంటే రోడ్డు మీద పూర్తిగా కూడా మనం ఇక్కడ నుంచి కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి చూసుకుంటే హైవే మీద కూడా మొత్తం కూడా క్లియరెన్స్ చేస్తున్న పరిస్థితి. ఈ రూట్ వాహనాలందుని దారి పొడుగున పోలీసుల్ని ఉంచారు. భారీ పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పటికిప్పుడు దించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరినీ ఇక్కడి నుంచి అంటే వంశీ ఇక్కడి నుంచి తదుపరి పోలీస్ స్టేషన్కి పడమటికా లేదా హాస్పిటల్కి తరలించేంత వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతను అయితే ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తద్వారా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫర్దర్గా మళ్ళీ బ్యాక్కి తీసుకొని వచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఒకసారి పోలీస్ అధికారులతో కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ దగ్గర ఏమైనా సమాచారం ఉందేమో. సరే, ఇప్పుడు వంశీని ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడి నుంచి హాస్పిటల్కి తరలిస్తారా, లేదు పడమట పోలీస్ స్టేషన్ తరలించే అవకాశం ఉందా? మీకున్న సమాచారం? మాకు ఇంకా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ రాలేదని దాన్ని బట్టి చేస్తాం. అంటే మీకు ఒక అంచనా, ఇప్పుడు మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా మీరు మీ కంట్రోల్లో తీసుకున్నారు? ఆ కంట్రోల్ వస్తే పబ్లిక్ ఎవరు వచ్చినా ఎలో చేయము, అంతవరకు అయితే చేస్తాం. సో సెక్యూరిటీ కంప్లీట్గా అరేంజ్ చేస్తున్నారా ఈ వ్యవహారం మీద? ఏదండి తెలియదు, ఇప్పుడే వేరే పని మీద ఉన్నాం కొంచెం మళ్ళీ సార్. సో వాళ్ళు చాలా క్లియర్గా అయితే పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు ఏ విషయంలో అధికారులకు సంబంధించి మాకు ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు, మాకు అధికారుల ఆదేశాలు ఏ విధంగా ఉంటే దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లో అధికారులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఎక్కడ ఎవరితో మీడియాతో కూడా మాట్లాడద్దు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఆ యాంగిల్లోనే ఈ కంట్రోల్ ఈ ఏరియా మొత్తాన్ని పూర్తిగా కూడా కంట్రోల్ చేసుకున్నారు. ఎక్కడ వాహనాలని కూడా ఇక్కడ ఆపట్లేదు. కనీసం ఇక్కడ కొంత మామూలుగా ప్రయాణికులు, ఆర్టీసీకి వచ్చే ప్రయాణికుల్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి బస్టాండ్లకు పంపించే ప్రయత్నం చేస్తారు. అది కూడా